హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రఫ్ మ్యాగీ. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదండి, జస్ట్ మేము కొంచెం అలా బయటకు వెళ్తున్నాము. ఈరోజు మేము బయట తినేది అయితే చాలా తక్కువ. సో ఈరోజు ఎందుకు అలా సరదాగా వెళ్ళాలనిపిస్తుంది, రెస్టారెంట్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి కొంచెం అలా తినేసి సరదాగా వెళ్ళొద్దాం అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఈరోజు లంచ్ అయితే బయట ప్లాన్ చేసాము. బయట అంటే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు, వెళ్తున్నాము. అక్కడ మాకు ఏది బాగా అనిపిస్తే అక్కడ చేసేసి వద్దాం అనుకుంటున్నాము. సో మేమైతే అందుకని కొంచెం ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అక్కడికి వెళ్ళాక కలుద్దాం, ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇదనమాట, మన ట్రావెల్ బ్లాగ్ అనమాట, ఓకేనా? సో ఓకేనా, స్టార్ట్ అయిపోదాం పదండి. చూడు, హాయ్ చెప్పు.
ಏನು బాగుంది కదా. double one. బాయ్ స్మైలీ బాయ్ బాయ్ చెప్పు బాయ్. Kartika, Karti. వెళ్ళండి. పాప ఏంటి పాప అటు వెళ్ళిపోతుందండి, మీరు ఆపండి ఫోన్. Just let my feet dry just a little bit first. Both of these. Do you like that? Oh, we have arrived. We are at a rolling boil. There we go. And then ఏం లేదు. so what we're gonna do for Man, it feels crazy knowing that we can just stay here and catch fish all day long.
బంగారంగాడు ఊర్లోని అది పుంజు పనిలోని ఉండగా ఇంకోటి గెలవడం తిప్పే కొద్ది తిరగడానికి అదేమన్నా ఫ్యాన్ స్పీడ్ ఇక్కడ ఉన్న 4 గంటలు ఊడిపోతాయి. ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆ? నేను కొత్త ఐఫోన్ ఎక్స్ కొనుక్కున్నాక పాత ఫోన్ దానికి ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ మా పాప ఏం చెప్తుందంటే ఏం చెప్తావు ఏం చెప్తావు చెప్పు ఏం చెప్తావు ఏం చెప్తావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ మ్యాగీ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి లెట్స్ టాక్ మ్యాగీ. చూడండి మా పాప ఆల్రెడీ చూపిస్తుంది. ఈరోజు వీడియో ఏంటంటే ఆలుతో పకోడీ చేయబోతున్నానండి. అది ఎలాగో ఏంటో మీకు కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది, సో అందుకే వీడియో చేస్తున్నాను. ఆలు పకోడీ. సో నేనైతే ఇప్పుడు 2 ఆలు తీసుకున్నాను, ఇవి పీల్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని గ్రేట్ చేసుకుందాం. ఇవ్వండి, దీంతో ఇలా చేసుకుందాం, గ్రేట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ నేను ఇలాగా చేసుకున్నాను కదా, గ్రేట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం 2-3 టైమ్స్ వాటర్లో కడిగించుకోవాలండి. ఇలాగా మొత్తంగా వేసుకొని 2-3 టైమ్స్ వాటర్తో కడిగించుకుందాం. ఈ వాటర్లో నుంచి ఇది మనం గట్టిగా వాటర్ లేకుండా గట్టిగా ఇంకా పిండుకోవాలండి, వాటర్ అస్సలు లేకుండా అనమాట. మనం ఇలా ఇందులో వేసుకుందాం, వేరే బౌల్లో వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం మొత్తం అంతా వాటర్ అంతా తీసేసాం కదా. ఇప్పుడు ఇందులో ఏమేమి కలుపుకుందామంటే, ఇదిగోండి నేను
1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుతున్నానండి. నెక్స్ట్ 2 మిరపకాయలు ఇలా సన్నంగా ఇలాగా చేసుకున్నాను, సన్నంగా కట్ చేసుకున్నాను. 2 మిరపకాయలు, గ్రీన్ చిల్లీ 2 అండ్ కొత్తిమీర చాప్గా కట్ చేసుకున్న కొత్తిమీర, కొరియండర్ లీవ్స్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కొరియండర్ అండ్ జీలకర్ర పొడి అనమాట, 2 మిక్సింగ్. అలాగే మీ దగ్గర గోధుమ పిండి మైదా పిండి అవైలబుల్గా ఉంటే మైదా పిండి వేసుకోండి. లేదు అది హెల్త్కి మంచిది కాదు అనుకుంటే గోధుమ పిండి వేసుకోండి. నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ఇది శనగపిండి అయితే కాదు, బీసన్ పౌడర్ అయితే కాదు, ఇది కార్న్ ఫ్లోర్ అనమాట. నాకు ఈ కలర్లో వచ్చింది. నేను ఇది 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుందాం. ఇందులో వాటర్ ఏమి కూడా యాడ్ చేయమండి. ఈ ఆలుకు ఉంటుంది కదా వాటర్ చిన్నది కొంచెం కొంచెం, అదే ఇంకా సరిపోతుంది అనమాట. ఇందులో ఇంకేమి కూడా వాటర్ యాడ్ చేయమన్నమాట. ఇంక ఇదే సరిపోతుంది. చూసారా, ఆల్మోస్ట్ పకోడీ ఎలా వేసుకుంటాం అలాగా అలా స్ట్రెచర్లో రెడీ అయింది. ఇలా అస్సలు వాటర్ యాడ్ చేయలేదండి, వాటర్ యాడ్ చేయకూడదు. ఇంకా ఇలానే వేసుకోవాలన్నమాట. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుందాం. సరిపోయింది, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం పకోడీగా వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ విధంగా పిండి తీసుకొని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్, మనం డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతుంది కదా, మనం పకోడీలు వేసుకుందాం. బయట వర్షం పడి ఇప్పుడే ఆగింది కదా, వేడి వేడికి ఇలా పకోడీలు చేసుకుంటుంటే ఎమ్మి ఎమ్మి ఉంటుంది కదా. అలాగే టీ, నేను పక్కన టీ కూడా పెట్టాను, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పక్కన టీ కూడా పెట్టేశాను అనమాట. పక్కన వర్షం పడింది, జస్ట్ ఇప్పుడే ఆగింది. ఇంతవరకు బాగా పడింది అనమాట. సో మనం పకోడీలు చేసుకుంటూ టీ తాకుంటూ ఎమ్మి ఎమ్మి ఉంటుంది కదా. ఇది డీప్ ఫ్రైలో పెట్టుకున్నా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పైన మళ్ళీ మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి మనం మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి పకోడీలు. మనకి మంచి క్రిస్పీగా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి అన్నమాట. ఇగండి ఫ్రెండ్స్, మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. రండి. ఇగండి ఫ్రెండ్స్, మన ఆలు పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో మనం చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూపిస్తాను, మీకు విరిచి చూపిస్తాను. ఇలా సాసుతో డిప్ చేసుకొని తింటే ఉంటుంది. ఎమ్మి సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్, ఎంత క్రిస్పీగా వచ్చిందో. సో పక్కన టీ, సాస్, పకోడీ, ఈ వర్షం పడే
పడుతుంది కదా, ఈ టైంలో ఇలా తింటే అబ్బా భయమే ఉంటుంది కదా. సో మీకు కూడా నోరుతుంది, అలాగే ఇంకెందుకు లేటు. సో నేను చేసినట్టు ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీరు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ మ్యాగీ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదండి, నేను డిఫరెంట్గా ఆలూ ఫ్రై చేయబోతున్నాను. అది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి అందుకని చెప్పి నేను ఇవ్వండి ఆలూస్ తీసుకున్నాను. ఆలూస్ మనం ఇప్పుడు పీల్ చేసుకుందాం, ఓకేనా. అలాగే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఈ రోజుల్లో రైస్ ఇలాగా ఎంతమంది వండుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎప్పుడు కూడా అన్నం ఇలానే చేసుకుంటానండి. నేను వార్పన్నం చేసుకుంటాను. గంజి వస్తుంది కదా, ఆ గంజి నేను ఏం చేస్తానంటే మజ్జిగ మనం చేసుకుంటాం కదా, మజ్జిగలో నేను కలిపిస్తాను అనమాట. సో మనకి హెల్త్కి ఎంతో చాలా మంచిది కదా, కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను. ఆ గింజిని మాత్రం వేస్ట్ చేయను. ఆ గింజి కూడా మేము తాగుదాం అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలాగే చేసుకుంటాను. షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా చాలా మంచిది అనమాట ఇలా. అందుకే నేను నాకు స్టార్టింగ్ నుంచి ఇలాగే నేను మామూలు బయట కొనే రైస్ అయితే కాదండి, నేను ఊరి నుంచి తెచ్చుకున్న పంట రైసే. అవే తెచ్చుకుంటున్నాను కాబట్టి నేను ఇలాగే వండుకుంటాను. ఏవైనా ఇలా చేసుకుంటే బెటర్ అండి, బాగుంటుంది. సో నేనైతే ఇంకా ఇలాగే చేస్తాను అనమాట, ఎప్పుడు కూడా బాగుంటుంది. సో అన్నం కూడా మనకి పొడి పొడిలాగా చేస్తున్న ముద్దగా కొంచెం అస్సలు అలా అవ్వదు, బాగుంటుంది. నేను ఇదిగోండి చూసారా, చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ అయితే. ఇదిగోండి మనకి ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. అలాగే మనకి ఫేస్కి కూడా ఈ గింజి ఎలాగంటే మనం ఉడకనట్టుగా ఉండేటప్పుడు కొంచెం ఆ రైస్ వాటర్ తీసుకొని మనం ఫేస్కి అప్లై చేస్తే సో గ్లోగా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. నాకు ఇది పూర్తిగా ఉడికిపోయింది కానీ ఇప్పుడు గంజి అయిపోయింది. అలాగైతే రైస్ వాటర్ అంటారు అనమాట, ఉడకనట్టు తీసుకుంటే అలా బాగుంటుంది, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం వార్చుకుందాం. ఆ వార్చడం కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొంచెం ఇలాగా వెడల్పుగా ఉండేది మనం తీసుకోవాలి. మీకు ఇది ఏదైనా పర్లేదు, నేనైతే సిల్వర్ ఇది అల్యూమినియం అదంతా లేదు. సో ఈ దప్పాల లాంటివి తీసుకున్నాను అనమాట. ఇలాగా జల్లెట్లాగా ఉంటుంది కదా, ఇది ఇలాంటివి తీసుకోవాలన్నమాట. ఇలాంటిది లేదు అనుకుంటే ప్లేట్తో కూడా పలిచిన ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్తో కూడా మనం వార్చుకోవచ్చు. కానీ ఇదైతే కొంచెం మనకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట. నేను దీంతో ఇప్పుడు ఎలా చేయాలి చూపిస్తాను. ఇదిగోండి, మనం దీన్ని ఇలా పెట్టుకొని ఒక క్లాత్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం ఒక నాప్కిన్ తీసుకొని దీన్ని ఇలా గట్టిగా రెండు కూడా గట్టిగా ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా అంటే అయిపోతుంది అనమాట. ఇంతే అండి, ఇంకా చాలా ఈజీగా అనమాట. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది కనుకుంటే ప్లేట్ అయితే కొంచెం జారినట్టుగా అనిపిస్తుంది. సో ఆ ప్లేట్ జారినట్టు అనిపించినప్పుడు మనం ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం గ్లాస్ లాంటిది కానీ క్లాత్ లాంటిది కానీ పెట్టుకుంటే ఓకే ఉంటుంది. కానీ బెటర్ అయితే ఇదే. మన పెద్దవాళ్ళు కూడా ఇలాగే చేసుకొని తినేవారండి అప్పుడు ఆ రోజుల్లో. సో నేను మాత్రం ఇదే, ఎప్పుడైనా కాదు ఎప్పుడు కూడా నేను ఇదే ఫాలో అవుతాను అనమాట. ఎప్పుడో తప్ప ఎప్పుడు కూడా ఇదే. ఎప్పుడో ఒక అట్టేసి అన్నం పెడతానండి. మేము కుక్కర్ కూడా కుక్కర్ అన్నం కూడా వాడను. మాకు అసలు ఎలక్ట్రికల్ కుక్కర్ కూడా లేదు, ఎలక్ట్రికల్ అసలు నేను పెట్టాను కూడా. సో ఇలాగే చేస్తాను, ఓకేనా. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఇదే ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు ఆలూ ఫ్రై ఎలా చేసుకుందాం చూద్దాం. ఇప్పుడు మనం ఆలూని పీల్ చేసుకుందాం అండి. నేను ఒక 7 తీసుకున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీ యమ్మీ. అసలు ఆలు ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు, బట్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఈజీగా తింటారు. అసలు ఎంత కూర చేసినా కూడా ఇంక మిగలదు అనమాట, అలా తినేస్తారు అనమాట, అంత బాగుంటుంది. నేను ఈ రెసిపీ మా వదిన దగ్గర నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇదే చేస్తాను అనమాట. అప్పటి నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నేను ఉడకబెట్టి అలాగైతే చేయను. ఏదైనా పూరి చేసేటప్పుడు అలాంటప్పుడు చేస్తాను, కానీ ఎక్కువ ఇలాగైనా చేసుకుంటాను ఫ్రై లాగా. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగ అన్నీ కూడా పీల్ చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పీల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. మరి చిన్న పీసెస్గా అవసరం లేదండి, కొంచెం పెద్దగా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి చిన్న పీసెస్ అంటే ఫ్రై అయ్యేటప్పుడు మరీ దీనిగా అయిపోతాయి అనమాట,
చిన్నగా అయిపోతాయి. అందుకే సో కొంచెం నేను చూపిస్తాను. ఇవ్వండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మరి చిన్నగా కాకుండా ఇలాగా, చూసారా, ఇలా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను అన్ని కూడా ఇప్పుడు ఇలాగే కట్ చేస్తాం మనం. సో ఇప్పుడు అన్నం వార్చిని చూపించాను కండి. అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో అలాగే ఎంతమంది చేస్తున్నారో నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది, క్రంచీగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఈ కర్రీ. మీకు చేసి చూపిస్తాను. అంటే నేను నేర్చుకున్నాను కదా, చాలా బాగుంటుంది. సో మీతో కూడా షేర్ చేయాలనిపిస్తుంది, సో షేర్ చేస్తున్నాను. ఓకేనా? అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఈ విధంగా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఆలైతే కట్ చేసుకున్నాం కదా. ప్రిపరేషన్ కూడా చూద్దాం. ఏం లేదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంగ్రీడియంట్స్ కూడా లెస్ అనమాట, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. అదేంటి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఆనియన్స్ ఏం అవసరం లేదండి. ఓన్లీ జీలకర్ర వెల్లుల్లి ఉంటే సరిపోతుంది. ఇంకేం అంటే అవసరం లేదు. అంటే ఆనియన్ కానీ పచ్చిమిర్చి అవసరం లేదు. ఎండుమిరపకాయలు ఒక 2 వేద్దాం. అది ఎల్లుల్లిపాయల్ని మనం కచ్చపిచ్చగా చేసుకోవాలండి. ఇలాగా కచ్చపిచ్చగా చేసుకొని వేసుకోవాలి. లేదంటే మీకు తెలుసో తెలీదో కానీ వెల్లుల్లిపాయ అలాగా వేస్తే టక్ మన పేలుతుందండి. సో నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అది మొన్న ఒకసారి దేంట్లోనో ఒక చూసుకోలేదండి, వెల్లుల్లి రెక్క అలా పడిపోయింది అనమాట. అది మొత్తం డప్పుని పేలింది. ఏంటో చూసేసరికి వెల్లుల్లిపాయ అనమాట. జస్ట్ పోపు అంతా కూడా గోడ స్టవ్ చుట్టూ అంతా కూడా ఎగిరిపోయింది అనమాట. అలా అయిపోయింది. సో బీ కేర్ఫుల్ అండి. వెల్లుల్లిపాయ అంటే ఇలా వేయకూడదు అనమాట. ఏదైనా కచ్చపిచ్చి ఇలా వేయకూడదు. కచ్చపిచ్చి దంచుకుని లేదా కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా? అంటే నాకు అంతవరకు తెలీదు అలా వేస్తే. అయినా అది నేను చూసుకోలేదు కూడా, అది ఎలాగో సడన్గా ఉండిపోయింది అనమాట. సో అందువల్ల అలాగ అయిందనమాట. సో అందుకే మీకు చెప్తున్నాను, నాకు అయ్యింది కాదు మీకు చెప్తున్నాను. సో ఇవ్వండి, మనం ఇలాగా కచ్చపిచ్చగా దంచుకోవాలండి వెల్లుల్లిపాయలు. మనకు వెల్లుల్లిపాయల ఫ్లేవరు ఈ ఫ్రైకి చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాం పదండి. స్టవ్ వెలిగించుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అయినా పర్లేదు, ఎప్పుడో ఒకసారి తినడానికి ఏం కాదు కదా, పర్లేదు. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది కొంచెం వేడి అయ్యాక ఇదిగోండి మనకి హీట్ అయిపోయింది ఆయిల్. నేను అన్నీ కూడా ఇలా బాక్స్ ఉంటుంది, మసాలా బాక్స్ ఉంటుంది, అన్నీ కూడా ఇందులో ఇలా పెట్టుకుంటానండి. ఎందుకంటే అర్జెంట్ అయ్యేసరికి మనకి మూతలు తీసి వేసేసరికి టైం పట్టేస్తుంది. సో నేను అందుకే అన్ని పసుపు, కారం, వాము అనమాట. వాము మేము చారులు అన్నిట్లో వేసుకుంటాం అనమాట. అందుకని వాము ఎక్కువ పెట్టుకున్నాను. శనగపప్పు, జింజర్, అల్లం అనమాట. నేను గార్లిక్ కూడా అన్ని కూడా ఇందులోనే పెట్టుకుంటాను అనమాట. అర్జెంటుగా అయిపోతుంది. సో దానిపైన ఇలాగా మూత పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఏ ఫ్లేవర్ కూడా పోదు. సో నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. మీరు కావాలంటే శనగపప్పు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయట్లేదు. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కాదు, సారీ, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇలాగా చిరుముకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వెల్లుల్లి వేగుతుంటే ఫ్లేవర్ వస్తుంది కదా, యమ్మీ 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 ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఫ్రై అయినాక మనం ఆలు కట్ చేసుకున్న ఆలు వేసుకుందామండి. ఈ ఆలుకి ఈ ఫ్రైకి మెయిన్ వెల్లుల్లి మెయిన్ అండి. మెయిన్ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. తినేటప్పుడు ఆ ఫ్లేవర్తో భలే ఎమ్మి ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. సో మనకి ఇదైతే ఫ్రై అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఆలు వేసుకుందాం.
దీనికి ఈ ఫ్రైకి ఆనియన్ కానీ ఏం అవసరం లేదండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన మూత మాత్రం పెట్టకూడదండి. మన మూత ఏంటో ఆవిరిలో వాటర్ వచ్చేస్తుంది కదా, మన వాటర్ అంటే ముక్క ఫ్రై అవ్వదు, ఉడికిపోతుంది అనమాట. అందుకోసం వాటర్ మూత అయితే పెట్టవద్దు. సో మనం దీనిపైన కొంచెం ఇవ్వండి పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు ఎక్కువ వేస్తాను అనమాట. దీంట్లో కూడా పసుపు మంచిది కదా యాంటీబయాటిక్. సో అలాగే కొంచెం సాల్ట్, రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. దీన్ని మళ్ళీ ఒకసారి కొంచెం అలా కలిపించుకుందాం. ఎక్కువ కలపకూడదండి మనం ఈ ఫ్రై కూడా. మళ్ళీ ఉడికిన కొంచెం ముక్క మగ్గినాక ముద్దలా అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ కలపకూడదు. సో మనకి ఒక 10-15 మినిట్స్ పడుతుంది అనమాట. 20 మినిట్స్ కూడా పడుతుంది, ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి కదా. సో అందుకని మూత అయితే పెట్టకూడదు. ఇంక మనం ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. మీడియం లేదా స్లిమ్, ఓకేనా. కొంచెం సేపు అందనిక ఒక 10 మినిట్స్ మీడియంలో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదైతే అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన అయితే ఆలు ఫ్రై. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఇలా కుక్ అయింది. మనం జస్ట్ నెమ్మదిగా ఇలా మనం కలిపించుకోవాలి. ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే మళ్ళీ కట్ అయిపోతుంది అనమాట. కొంచెం చూసారా, ఇదంతా ఇలాగా ఉడికింది. ఇలా ఈ విధంగా ఫ్రై అవ్వాలి కొంచెం. అవును, ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఆలు ఫ్రై అయితే ఇలా ఫ్రై అయిపోయిందండి. మీకు దగ్గరగా చూపిస్తాను. ఇదండి. సో ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి. ఇలా వేగిపోయింది కదా, లాస్ట్లో కారం వేసుకోవాలండి. ముందే అయితే కారంతో పాటు కర్రీ కూడా మాడిపోతుంది అనమాట. కారం మనకి స్పైసీ ఎంత తింటామో దాన్ని బట్టి మనం కారం వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను 2 స్పూన్స్ వేసాను. పాప ఉంది కదా, మరీ స్పైసీ అయితే తినలేదు, అందుకని చెప్పేసి మా పాపకైతే చాలా చాలా ఇష్టం అండి ఇది కర్రీ. ఆలు ఫ్రై అంటే పిల్లలు అసలు ఇంకా చెప్పనక్కర్లేదు. ఈ కర్రీ మాత్రం కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్లో ఉంటుందన్నమాట. కొంచెం క్రిస్పీగా కొంచెం అలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలతో పాటు మనం కూడా టెంప్ట్ అయిపోతాం అనమాట. సో మనం ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఒక చిన్న టేబుల్ స్పూను అంతేనండి. దీన్ని మనం కలిపించుకొని తీసుకోవచ్చు. మీరు కారం కావాలి, మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. చూడండి, మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం ఇలా కలిపించుకొని ఇంకొంచెం సేపు ఇలా ఉంచి సరిపోతుంది. చూసారా, చూపిస్తాను. చూడండి, చాలా బాగా వచ్చింది అనమాట. ఇది మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం అలా తింటే భలే ఉంటుంది. నెయ్యి వేసుకుని ఇది వేసుకుని కాదండి, పప్పు వేసుకుని ఆ పప్పుతో పాటు ఈ ఫ్రై పక్కన చేసి తింటే చాలా బాగుంటుంది అనమాట. మా పాప మా వారు వెయిటింగ్ అనమాట. మాకు చాలా ఇష్టం అనమాట. ఇలా అయితే మాత్రం బాగా ఇంట్రెస్టింగ్గా బాగా ఇష్టంగా తింటాం అనమాట ఈ కర్రీ. సో ఇక్కడ మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అప్పుడు స్టవ్ వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? Large digits. హాయ్ చెప్పు. హాయ్. చెప్పండి అయ్యా అందరూ బాగుంది కదా? స్మైలీ. అదే ఇస్తున్నా తర్వాత. ప్లగ్ అండ్ ప్లే మెషిన్ అంటారు. లోపల ఏం కనెక్షన్స్ ఇచ్చేది ఉంటుంది. డైరెక్ట్ కనెక్ట్ చేసి ఇచ్చేస్తారు. Mami,
ఇప్పుడు కాదు, వెయిట్ మా, అది ముందు ఉంది, వెయిట్ వెయిట్. సెట్ చేస్తున్నారా? చేసాక అప్పుడు ఇది రా వాటర్ 1500 ppm వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే ఓకే, ప్లస్ ambient నార్మల్ వాటర్, నార్మల్ టెంపరేచర్ వాటర్, వామ్ వాటర్ అండ్ హాట్ వాటర్ ఉంటుంది. ఓకే ఓకే, ప్యూరిఫైస్ ఫ్రమ్ ఎనీ సోర్స్, అంటే బోర్ అయినా మనకి మంజీరా మంజీరైనా వాటర్ పర్లేదు, అయినా ఏదైనా ట్యాంకర్ వాటర్ అయినా ప్యూరిఫై చేస్తుంది. కాపర్ విత్ మినరలైజర్ కూడా ఉంటుంది దీనిలో. మినరలైజర్ అంటే మనకి ఆల్కలైన్ వాటర్ అంటారు కదా, అది వస్తుంది. సర్వీసింగ్ అది ఎలా ఉంటుందండి? బాగుంటుందా? మీకు ఇయర్లీ 2 సార్లు వస్తారు మేడం వారంటీలో ఉన్నప్పుడు. వారంటీలో దాని సర్వీస్ రిక్వెస్ట్ కూడా ఆటో జనరేట్ అవుతుంది. 220 డేస్కి ఒకటి, 330 డేస్కి ఒకటి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీకు కాల్ చేసి వస్తాను. అది కాకుండా మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కాల్ చేసి కంప్లైంట్ పెట్టచ్చు. ఓకే, కంపెనీ నుంచి 2 సర్వీసింగ్ వస్తారు. ఆటో జనరేటర్ ఉంటుంది. దీని మీద కూర్చుంటుంది. ఏంటమ్మా? ఏంటి? వెయిట్, ఇస్తాను నాకు. ఇండికేషన్స్ ఉంటాయి. కొంచెం గట్టిగా చెప్పరా. మొత్తం 4 ఇండికేషన్స్ ఉంటాయి. ఈ 2 కాకుండా ఇక్కడ 2 ఉంటాయి మేడం. అదేంటంటే ఎప్పుడైనా సపోజ్ వాటర్ లేదు, ఈచ్ సైడ్ ఉండేవి ఏంటంటే ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి, ప్లస్ 2 కలర్లు వస్తాయి. సపోజ్ ఇక్కడ వాటర్ లేదనుకోండి, నేను జస్ట్ వాటర్ ఆఫ్ చూపిస్తాను. ఇక్కడ ఇండికేషన్ వాటర్ లేదని చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం మెషిన్ ఆగిపోతుంది. ఇవి చూడండి, మెషిన్ ఆగిపోయింది. ఎర్రర్ కోడ్స్ అనేది మీకు తెలుస్తుంది. వాటర్ లేనప్పుడు మెషిన్ కూడా ఆన్ కాదు, మెషిన్ కూడా ఆగిపోతుంది. పవర్ కన్సంప్షన్ ఎటువంటి తీసుకోవడానికి ఏముండదు. సో అది ఆ ప్రాబ్లం ఉంటుందండి. సో వాటర్ ఇస్తే మనకి ప్యూరిఫికేషన్ అప్పుడు ఇలా సింబల్ ఉంటుందండి, ఫిల్టర్ అవుతున్నప్పుడు ఇలా ఉంటుంది. ఇదేమో వాటర్ ట్యాంక్ లో ఉండే వాటర్ ఇండికేషన్. ఫిల్టర్ అవుతున్నప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది, ఆఫ్ ఆన్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే ఫిల్టర్ అయిపోతుందో స్టేబుల్ గా ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే RGB కలర్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ ఉంటుంది. ఈ బ్లూ ఉంటే ఏంటంటే ఫిల్టర్ లైఫ్ ఓకే ఉన్నట్టు. గ్రీన్ వస్తుంది, ఇది హార్ట్ సింబల్. ఇదంతా బ్లూ పోయి ఒక 9 మంత్స్ అట్లా ఆ టైంకి గ్రీన్ అవుతుంది. ఆ టైంలో ఏంటంటే ఫిల్టర్స్ మీరు మార్చుకోవాలని ఒక చిన్న అలారం లాగా గ్రీన్ కలర్ లో మారుతుంది. ఫిల్టర్స్ మొత్తం పాడైపోయినాయి అనుకోండి, ఇదే హార్ట్ సింబల్ వచ్చేసి బ్లూ నుంచి గ్రీన్ అయింది, గ్రీన్ అలా రెడ్ అయిపోతుంది. రెడ్ అయిపోయి అప్పుడు ఇంకా యూజ్ చేయకూడదు. సో అలా రెడ్ అయినప్పుడు మెషిన్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ఆ వాటర్ తాగితే హామ్ అవుతుంది కాబట్టి ఇది మీకు మెషిన్ పనిచేయాలి. ఓకే, ప్యూరిఫికేషన్ నిండిపోగానే ఈ లైట్ ఆఫ్ అయిపోతుందండి. ఇది ఒక్కటే ఉంటుంది, ఈ 2 లైట్లు ఉంటాయి. అది అయిపోయినట్టు మేము ఆపేసుకోవాలి. లేదు, తీసుకోవాలండి. ఎవ్రీ అవర్ UV ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ అవర్ UV ఏదైతే ప్రాసెస్ అవుతుందో
ఇది 1 వాట్ ఉంటుందండి, మన మొబైల్ ఛార్జర్ లాగా. కరెంట్ ఏమి ఎక్కువ కాదు, సో అందుకని కరెంట్ అయిపోద్దని ఆపొద్దు, ఆన్లో ఉంచేసేయచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ వాటర్ ఎనీ టైము వచ్చేస్తాయండి. ఈ వామ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ మినిమం ఒక 5 లీటర్స్ అనేది దానిలో ఉంటేనే వస్తుంది. ఓకే, ఇది 6.5 వామ్ వాటర్ హాట్ వాటర్ ఒకటే కదండి. వామ్ కన్నా బాగా హాట్ అండి, అంటే నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్. వామ్ వాటర్ మనం గోరువెచ్చగా తాగుతాం కదా. సో ఇది ఎప్పుడు నార్మల్గా ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ మనకు కావాల్సిన వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు. వామ్ వాటర్ నేను ప్రెస్ చేసి చూస్తాను, ఇంకా రెడీ కాలేదు. ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారా, ఈ బ్లింక్ ఆగిపోతుంది అనమాట, అప్పుడు రెడీ అయినట్టు. మినిమం 5 లీటర్స్ ఉండాలన్నమాట. మినిమం 5 లీటర్స్ ఉంటేనే వామ్ వాటర్ అనేది డిస్పెన్స్ అవుతుంది. వామ్ వాటర్ అండ్ హాట్ వాటర్ రెండు అంతే మరి. వాటికి ఏంటంటే ఒక పర్టికులర్ లెవెల్ అనేది ఉండాలన్నమాట. అంతే మేడం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ టైం వాటర్ తాగకూడదండి, ఫస్ట్ వాటర్ తాగకూడదు. ఫస్ట్ వాటర్ మనం తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ వాటర్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఆఫ్ చేసుకుని ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి. వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మీరు మామూలుగా పెట్టుకొని వాడుకోవచ్చు. సింపుల్ ఉంటుందండి. ఎర్రర్స్ ఏమైనా ఉంటే కూడా దీనిలో ఇండికేషన్ వస్తుంది. నేను మొత్తం ఇక్కడ రైట్ సైడ్ 2 ఉంటాయని చెప్పాను. ఒకటి ట్యాప్ అండి, ఇంకొకటి పర్సన్ కాల్ మాట్లాడుతున్నట్టు ఒకటి వస్తుంది. మెషిన్ లో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్ అది వస్తుంది. అది వస్తే ఇమీడియట్ గా కంప్లైంట్ పెట్టండి. కంప్లైంట్ నెంబర్స్ మీకు బాక్స్ మీద ఉంటాయి. వాట్సాప్ త్రూ కూడా మీరు కంప్లైంట్ పెట్టవచ్చు. అంతే. ఒక్కసారి ఫస్ట్ వాటర్ వదిలేస్తాను. అంటే మరి ఇంకా ఆఫ్ ఆన్ ఇంకేం లేదు, డైరెక్ట్ ఇంకా అలాగే ఉంటుంది. ఆన్లోనే ఉంచాలి. కరెంట్ ఏం కాదండి, అంటే రన్నింగ్ లో మాత్రమే కరెంట్ తీసుకుంటుంది. కానీ మీటర్ ఆన్ చేసినప్పుడు కరెంట్ మామూలు దాని మీద కొంచెం ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. బయటికి వెళ్ళినా ఇంకా అలాగే ఉంచేయాలి. అంటే మనం 2-3 రోజులు ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఆఫ్ చేసేయండి. అంటే ఆఫ్ చేయడం అంటే అదే స్విచ్ ఆఫ్ చేయండి. ఒకవేళ కొంచెం వాటర్ ఉండిపోయింది, 2 రోజుల కన్నా ఎక్కువ ఉంటే ఏ ఆర్ఓ అయినా కూడా 2 రోజుల కన్నా ఎక్కువ వాటర్ తాగకూడదు. ఒకవేళ వాటర్ వదిలేసేయండి. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా పట్టుకొని తాగండి. ఏ ఆర్ఓకైనా 2 రోజుల కన్నా ఎక్కువ వాటర్ నిల్వ ఉండకూడదు. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా కాల్ సెంటర్కి ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టచ్చు. ఓకే. 2 విజిట్స్ వాళ్ళే వస్తారండి. మాస్క్ తీయరా, మాస్క్ పెట్టుకో. ఉన్నారు డాడీ అక్కడ ఉన్నారు. యాపిల్ ఫోన్స్.
హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ మ్యాగీ. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను స్ట్రేట్ స్టైల్లో ఆనియన్ పకోడా చేయబోతున్నానండి. అది ఎలాగో మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను స్టార్టింగ్ ఆయిల్ పెట్టించుకున్నాను, ఇంకా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఆయిల్ స్టవ్ పెట్టుకున్నాను. హీట్ అవుతుంది. సో ఈలోపు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం పదండి. ఇగోండి ఫ్రెండ్స్, నేను ఒక బౌల్ తీసుకున్నాను. అలాగే ఆనియన్ మీరు మీ ఇష్టం, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఆనియన్స్ తీసుకోండి. తీసుకుని ఇలాగ సన్నంగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, నిలువుగా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. సో ఆనియన్ ఒక కప్ వేస్తున్నాను నేను, 1 ప్లేట్ తీసుకుని ఇలా మనం అదే అలా ఇవి విడిపోయినట్టుగా చేసుకోవాలండి. ఇలాగా ఇలా చేసుకోవాలి ఇలా. సో ఇందులోని నేను 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కారం, అదే పచ్చిమిర్చి ఒక 5-6 అంటే స్పైసీ తక్కువ ఉన్నాయి కాబట్టి 5-6 తీసుకున్నాను. బాగా తక్కువ అనమాట, స్పైసీ తక్కువ ఉంది. సో తీసుకున్నాను. అలాగే 1 కప్ శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరిపిండి, అలాగే 1 స్పూన్ కారం, అలాగే నెక్స్ట్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్, అలాగే మనం వేడి చేసుకుంటున్నాం కదా ఆయిల్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. హీట్ ఆయిల్ అనమాట, హీట్ చేసుకున్నది వేడి ఆయిల్ అనమాట. ఇలా వేసుకుంటే ఈ పకోడా కొంచెం స్పైసీ క్రిస్పీ చాలా బాగా వస్తాయి అనమాట హీట్ ఆయిల్ వేయడం వల్ల. సో మనం దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకుందాం ఆనియన్కి పట్టేటట్టు కొంచెం, తర్వాత వాటర్ వేసుకొని చేసుకుందాం. దీన్ని మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం. ఆయిల్ వేసాం కదండి, ఆయిల్ వల్ల అదే ఆనియన్స్కి గట్ట బాగా ఇదవుతుంది అనమాట. చాలా బాగా వస్తుంది పకోడీ. మరి ఆనియన్కి పిండి అంటినట్టుగా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట. ఇవ్వండి ఫ్రెండ్, మొత్తం ఇదంతా కూడా కలిపేటట్టు కలుసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరి అలాగని ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, కొంచెం వేసుకోవాలి. ఈ పకోడీకి ఏంటంటే కొంచెం పొడిలాగే ఉండాలి కలిపేటప్పుడు కూడా, మరి మెత్తగా ఉండకూడదు అనమాట. వాటర్ క్వాంటిటీ అయితే తగ్గించుకోవాలి. ఆనియన్లో ఉంటుంది కాబట్టి దాంతోనే కొంచెం, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనము
పొడిగా ఇలా కొంచెం ఇలాగా పడితే పొడిగా ఇలాగా పడాలన్నమాట. అలా పడుతూ ఉన్నట్టు అలా కలిపేసుకుంటే మనకి స్ట్రైట్ స్టైల్లో ఆనియన్ పకోడా వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా కలిపేసుకోవాలి. అలాగని శనగపిండి కూడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇలాగ ఆనియన్స్ కి మరీ అంటినట్టుగానే చేసుకోవాలి. సో దీన్ని మనం చూసారా, మరీ వాటర్ ఎక్కువ వేయలేదు, అలాగని మరీ పొడిగా లేదు. ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఒకసారి సాల్ట్ మీకు స్పైసీ తగ్గట్టు స్పైసీ ఒకసారి టేస్ట్ చూసుకోండి. జస్ట్ చేతి చిన్నది రాసుకొని, నాకైతే సరిపోయేవండి. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. మీరు కావాలంటే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మనం స్ట్రైట్ స్టైల్లో వాళ్ళు జీడిపప్పు ఏమి వేయరు కదా. సో అలా ఆ విధంగా చేసుకుందాం అని చెప్పేసి నేను జీడిపప్పు ఏమి యాడ్ చేయట్లేదు. సో మనం ఇప్పుడు ఈ కలిపి పిండి అయితే రెడీ అయిపోయింది. ఏంటంటే మనం ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మనం పకోడీలు వేసుకుందాం. వేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలాగా మరి ముద్దలా కాకుండా ఇలాగా ఆనియన్ విడదీసినట్టు కొంచెం అలాగా వేసుకుంటే మనకి మంచి క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వస్తాయి. తినడానికి కూడా బాగుంటుంది అనమాట. మరి ముద్దలాగా వేసుకుంటే లోపల మెత్తగా ఉంటుంది కదా, కొంచెం ఇలా వేసుకుంటే బాగా వస్తాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలాగా వేసుకోవాలి. సో నేను ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక టిష్యూ పేపర్ అయితే ప్లేట్లో వేసుకున్నాను. సో మనం ఇది రెడీ అయ్యాక మనం ఈ ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లో తీసుకుందాం. బయట వర్షం పడుతుంది. సో మనం ఈ టైంలో వేడి పకోడీ చేసుకొని తింటే అబ్బా భలే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అందుకే నేను వేడి పకోడీ తిందామని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి చేస్తున్నాను అనమాట. అలా చేస్తున్నాను కదా అని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి సో వీడియో షూట్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, సేమ్ అదే స్ట్రైట్ స్టైల్లోనే వచ్చింది. బాగా వచ్చిందండి, చాలా క్రిస్పీగా క్రంచీగా. చూసారా, నాకు తెలిసి ఇప్పుడు ఇవ్వండి దీనికంటే కూడా ఇలా సన్నంగా వచ్చేవి తినాలనిపిస్తుంది కదా. అంటే నాకైతే అలా అనిపిస్తుంది. కొంచెం అంటే ఈ కొంచెం మధ్యలో ఇది బాగా వచ్చింది. కొంతమంది అదే కొంచెం ముద్దలాగా వేసుకుంటారు కదా, అలా అయితే కొంచెం మెత్తగా ఉంటుంది. దానికంటే ఇలాగా పొరలుగా ఉండేదైతే చాలా క్రిస్పీగా ఉంటుంది. చూడండి, మీరు ఈ విధంగా వేసుకుంటే చూసారా, క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా ఇలా వేసుకోవాలి. కొంచెం మరి ముద్దలా కాకుండా కొంచెం ఇలా పల్చిగా వేసుకుంటే మీకు అంత పకోడీ కూడా అది ముఖం మొత్తం అంతా కూడా ఇలాగ మొత్తం అంతా కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా సో మీరు కూడా ఇలా వేసుకుని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, సో యమ్మీ బయట వర్షం పడుతుంది. మనం బయట కూర్చుని పకోడీ లాగించేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.